హలో ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం రెగ్యులర్గా మేము సైకాలజీ, బయాలజీ, సోషల్ స్టడీస్ ఈ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని మేము అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో ఈ వీడియోలో కూడా సైకాలజీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళకు ఈ వీడియోస్ అనేటువంటివి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఇప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. సో ఈ యొక్క పీడిఎఫ్స్ మీకు పీడిఎఫ్స్ మీకు కావాలనుకున్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మా యొక్క యాప్ యొక్క లింక్ అవైలబుల్గా ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పాడు. సో ఆన్సర్ కార్ల్ రోజర్స్, జీన్ పియాజే, చామ్స్కీ, కోల్బర్గ్. సో ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సృజనాత్మకత ఆలోచన ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించేటువంటి దశ. సో ఏ దశలో ఉంటుందనంటే గుప్త దశ ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేటువంటిది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలి, సిలబస్ను హడావిడిగా పూర్తి చేయాలి, ప్రధానంగా పునఃస్మరణ ప్రశ్నలను ఉపయోగించాలి, విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. సో ఇందులో సరైన సమాధానం వచ్చేసి విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడి ప్రోత్సహించడం అనేటువంటిది చేయాలి. బోధనాభ్యాసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అని అడుగుతా ఉన్నాడు. సో స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, అదనపు చరం. సో ఆన్సర్ వచ్చేసి పరతంత్ర చరం ఇస్ ద రైట్ ఆన్సర్. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా అనేటువంటిది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు అనేటువంటివి ఉంటాయి. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం సంచితమైనటువంటిది. సో దీని ప్రకారం వికాసంలో వైయక్తిక భేదాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది సరైన సమాధానం. తాము పెళ్లికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించడం జరిగింది. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఏ నైతిక వికాస దశలో ఉన్నాడు? సో అకార్డింగ్ టు కోల్బర్గ్ ఇది పూర్వ సాంప్రదాయ నైతికతలోని 2వ దశలో ఉన్నాడు. జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలని NCF 2005 సిఫార్సు చేయడం జరిగింది. వర్క్, పని ఇస్ ద రైట్ ఆన్సర్. SQ4R టెక్నిక్లో Q అక్షరం సూచించినటువంటిది ఏది? దేన్ని సూచిస్తుంది అంటే క్వశ్చన్, ప్రశ్నను సూచిస్తుంది. పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసం ఏమిటి? ఉద్వేగ వికాసం, శారీరక వికాసం, నైతిక వికాసం, సాంఘిక వికాసం.
సో ఇక్కడ శారీరక వికాసం ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానటువంటిది ఏది? ప్రత్యక్షం, వివేచన, స్మృతి, శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది సంజ్ఞానాత్మక సామర్థ్యం అనేటువంటిది కాదు. క్రింది ప్రవర్తనలలో ఒకటి అభ్యసనం అనేటువంటిది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదు అని తెలుపుతుంది. అహంకారంగా ఉండడం, ఇతరులను గౌరవించడం, సమయపాలన పాటించడం, పరిశుభ్రతను కలిగి ఉండడం. అహంకారంగా ఉండడం అనేటువంటిది అవసరం లేనటువంటిగా చూపిస్తుంది. క్రింది వాటిలో ఉపాధ్యాయ అభ్యసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనటువంటిది, ఇట్స్ ఎ నెగిటివ్, సహాయపడనటువంటిది ఏంటిది అని అడుగుతున్నాడు. అవకాశాలను కల్పించడం, ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం, ఓపికగా వినడం, నిర్మాణాత్మక విమర్శ. ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం అనేటువంటిది సహాయపడనిది. ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునేటువంటి ప్రక్రియ ఏది? సర్దుబాటు, అవధానం, ప్రజ్ఞ, ఆప్యాయత. సర్దుబాటు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో అభ్యాసక కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం ఏది? విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేది వింటారు. ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడు. విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు. ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు. సో విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉండడం అనేటువంటిది అభ్యాసక కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణంగా చెప్పవచ్చు. ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకొని ఒక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నాడు. అతడు పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితులలో గమనించుటకు, తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితులలో, అనగా కొన్నిసార్లు పాఠశాలలో, మరికొన్నిసార్లు పాఠశాల వెలుపల, వారి ఇంటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ ఈ పరిశోధకుడు ఉపయోగించినటువంటి పద్ధతి ఏ రకమైనటువంటి పద్ధతి? ప్రయోగాత్మక పద్ధతి, అంత పరిశీలన పద్ధతి, నియంత్రిత పరిశీలన పద్ధతి, సంఘటన రచనాత్మక పద్ధతి. అంటే ఇది సంఘటన రచనాత్మక పద్ధతి. క్రింది వాటిలో ఒకటి పిల్లలలో భావోద్వేగ ప్రమాదాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారిని కోల్పోవడం, అధిక భావోద్వేగ ప్రజ్ఞ, తాత నానమ్మల భావోద్వేగ మద్దతు, ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం. వారి ప్రియమైనటువంటి వారిని కోల్పోవడం అనేటువంటిది సరైనటువంటి సమాధానం. క్రింది వాటిలో విస్మృతికి కారణం కానటువంటిది ఏది అని అడుగుతా ఉన్నారు. అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోవడం, ఇతర విషయాల జోక్యం, అనుచితమైన నిల్వ, సానుకూల బదలాయింపు. పాజిటివ్ ట్రాన్స్ఫర్, సానుకూల బదలాయింపు అనేటువంటిది సరైనటువంటి సమాధానం. పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేటువంటిది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది అని నొక్కి చెప్పేటువంటి సిద్ధాంతం ఏది? యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సంకేత అభ్యసనం, నిబంధిత సిద్ధాంతం. సో దీనికి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనేటువంటిది రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడనటువంటిది ఏది? అంటే ఎక్కువ సమాచారం సేకరించి అభ్యసకుడికి అందించడం అనేటువంటిది ప్రేరణను కొనసాగించుటకు మనకు తోడ్పడదు. స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యేటువంటి ప్రవర్తన, ఇది ఏ రకమైనటువంటి ప్రవర్తన అని అంటే అలవాటు అనేటువంటిది ఆన్సర్. ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 20 మంది విద్యార్థులకు ఉండవలసినటువంటి ఉపాధ్యాయుల యొక్క సంఖ్య 2, 3, 4, 5. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మూర్తిమత్వానికి సంబంధించి
సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించండి. మూర్తిమత్వం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక అనేటువంటిది సరైనటువంటి సమాధానం. సమగ్ర శిక్షా పథకం కింద CWSN బాలికలకు స్టైఫండ్గా నెలకు ఎంత అమౌంట్ అనేటువంటిది ఇస్తుంది అంటే 200 రూపాయలు ఈజ్ ద రైట్ ఆన్సర్. బుద్ధిమాంద్యత గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. సమృద్ధిమత్వం, త్వరణం, ఉన్నత స్థాయి కోర్సులను అందించడం, వైయక్తిక బోధన. ఆన్సర్ వచ్చేసి వైయక్తిక బోధన ఇస్ ద రైట్ ఆన్సర్. వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయస్సు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించేటువంటి భాష యొక్క 3 రూపాలు: సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. కార్యక్రమయుత అభ్యసనం అనేటువంటిది దీని యొక్క అనువర్తనము. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో ఆన్సర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో కొండ గుర్తులు సాధనం కానటువంటిది ఏది? లోకై పద్ధతి, పెగ్వర్డ్ పద్ధతి, కీవర్డ్ పద్ధతి, రికాల్ పద్ధతి. సో రికాల్ పద్ధతి అనేటువంటిది సరైనటువంటి సమాధానం. అభ్యాసకుల కేంద్రీకృత పరిసరంలో విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు. ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు. విద్యార్థి బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. క్రింది వాటిలో బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానటువంటిది ఏది? పద్ధతుల ఎంపిక, విషయ ఎంపిక, సంబంధిత టీచింగ్ లెర్నింగ్ మెథడ్ యొక్క ఎంపిక, ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన అనేటువంటిది సరైన సమాధానం. సో ఇది ఫ్రెండ్స్ పేపర్ 2కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైకాలజీ యొక్క బిట్స్ చూశారు కదా. సో దీనికి సంబంధించినటువంటి PDF మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ యొక్క లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడ తీసుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.